కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి ఈ భారాన్ని భరించలేక చివరికి వేములవాడలో పనిచేస్తున్న వంట కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది. వేములవాడ పురపాలక సంఘ పరిధిలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న సిహెచ్ మహేశ్వరి మంగళవారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. 2010 నుండి అదే వసతి గృహంలో వంట కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మంగళవారం కూడా యథావిధిగా పనులకు హాజరయ్యారు. అయితే విధులను నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలారు. వెంటనే సహోద్యోగులు, సిబ్బంది ఆమెను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. గత 9 నెలలుగా కుటుంబ జీవితం సరిగా సాగకపోవటం, అప్పుల బారిన పడి ఆర్థిక ఒత్తిడి ఆమెను తీవ్రంగా వేధించిందని బంధువులు కన్నీటి పర్యంతమై తెలిపారు. మహేశ్వరి మృతి పట్ల స్థానికులు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పులోళ్ళు ఫోన్ చేసే వరకు మా తలకాయలు పని చేస్తలేవు. హాస్టల్లో పని చేద్దామంటే వీళ్ళు తలకాయ తినుడా, అక్కడ చేస్తామంటే వాళ్ళతో బాధలా. 9 నెలల సొంత జీతాలు రాక మా టెన్షన్లకే మేము సగం అవుతున్నాం. మాకు పని చేసుకుందామంటే అవతల కోదామంటే పని లేదా. మళ్ళీ 16 ఏళ్ళ సుంది చేస్తాను. ఇవాళ కాదు, నిన్న కాదు, 16 ఏళ్ళ సుంది చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడేమో 3 నెలలకు ఒకసారి పడ్డది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, అది ఎన్ని రోజులు అయిందో వచ్చి, కానీ ఇప్పుడు 9 నెలల జీతమే లేదు. మాకు బతుకులే వేస్ట్ అవుతున్నాయి. మహేశ్వరి ఇట్లా 9 నెలల జీతాలు రాలేదు. 9 నెలల నుంచి జీతాలు రాకుంటే రంజు పెట్టుకొని అటోటేకి వచ్చింది. కొద్దిగాల కరీంనగర్ నుంచి డ్యూటీకి వచ్చింది. ఇడ్లు పెట్టింది, చింతపండు తిత్తానికి పోయింది. ఎవరో ఫోన్ చేసినట్టు చేతులు ఇట్లా పట్టుకొని ఆయనతో అడ్డం పడిపోయింది. అడ్డం పడిపోతే దవాఖానలకు తీసుకొచ్చింది. పానం పోయింది. 9 నెలల నుంచి జీతాలు పడకుంటే మేము ఎట్లా బతుకుతాము? అప్పులో బాధ పెడితే అటోటేకి వచ్చింది. మీరు ఏదన్నా న్యాయం చేయాలి, మహేశ్వరికి న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. బీసీ హాస్టల్లో ఎత్తదాన్ని గర్ల్స్ హాస్టల్ 9 నెలల జీతం రాక మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆమె చచ్చిపోయింది, ఆమెకు కూడా న్యాయం జరగాలి. ఆమెకు న్యాయం చేయాలి. వాళ్ళకి ఇల్లు లేదు, ఇరువట్లేదు. వాళ్ళు అల్లుడు తీసుకుపోయి అక్కడ సేవం చేస్తాడు. భర్త లేని వాళ్ళం ఉన్నాము. ఈ జీతాల రంజు పెట్టుకొని మా పానాలు పోతున్నాయి. రంజులు పెట్టుకొని అవతారమే 9 నెలల కొద్దిగా రాత్రి 7 అవుతుంది, 7:30 అవుతుంది. మేము వచ్చారు. ఇంత కష్టపడితే మాకు నెలకు జీతాలు రాకుండా మేము ఎట్లా బతుకుతాము సార్ చెప్పు.